ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కు ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. ఇప్పటికే రవీంద్రన్ పై ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్ అమల్లో ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పటికే బైజూస్ బ్రాండ్ వాల్యూ పడిపోవడంతో కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులకు సైతం సకాలంలో వేతనాలు చెల్లించట్లేదని కూడా తెలుస్తోంది. మరోవైపు రవీంద్రన్ ను సీఈఓ పదవి నుండి తొలగించేందుకు కొంతమంది వాటాదారులు ఈజీఎంకి పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని కంపెనీని కోరారు. ఈ క్రమంలో వాటాదారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. అయితే ఈ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు అమలు చేయొద్దని కోర్టు పేర్కొంది. ఇక బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కు ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, రవీంద్రన్ కు ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? గత సంవత్సరం కూడా ఈడీ సమన్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 9,362 కోట్ల దాకా కూడా అతను ప్రమా ఉల్లంఘనలు చేశాడంటూ కూడా అప్పుడు నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు ఆయన నిర్వహించినటువంటి బైజూస్ కంపెనీ సముద్రంలో లండన్ కంపెనీ దీంట్లో కూడా చాలా క్లియర్ గా కూడా ఇప్పటి వరకు కూడా వారు అడిగినటువంటి నోటీసులు ఇచ్చినప్పుడు ఈ యొక్క అమౌంట్ ఎందుకు విదేశాల్లో పంపించారు ఏంటి అనేది కూడా అప్పుడు అడిగినప్పుడు సరైనటువంటి ఆధారాలు కానీ పత్రాలు కానీ అప్పుడు ఈడీకి వారు సమర్పించలేదు. అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. దాంతోపాటు ఈ బైజూస్ స్టార్టప్ సంస్థ భారీగా కూడా అప్పుల్లోగా కూరుకుపోయింది. ఏకంగా తన కంపెనీకి సంబంధించినటువంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇంత అప్పుల్లో కూరుకుపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే దాదాపు తల్లిదండ్రులు లక్షలాది మందికి కూడా ఈ బైజూస్ నమ్ముకొని కూడా ఫీజులు చెల్లించారు. ఆ ఫీజులు కూడా వారు రిటర్న్ ఇస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. పైగా ఈ బైజూస్ కంపెనీ నుంచి కూడా భారీ ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. ఇప్పుడు రాజేంద్రను గత 3 సంవత్సరాల నుంచి కూడా బెంగళూరు, దుబాయ్ నుంచి సింగపూర్ నుంచి కూడా ఇటు బెంగళూరు ఇలాంటి 3 ప్లేస్లు కూడా ఆయన తిరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు శుక్రవారం రేపు ఏజీఎం మీటింగ్ జరగబోతుంది. బైజూస్ కంపెనీకి సంబంధించిన ఇన్వెస్టర్స్ అంతా కూడా మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ ని అడ్డుకోవడానికి ఇప్పటికే ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కూడా ఆయనకి చుక్కెదురైనటువంటి నేపథ్యం పడుతుంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా బైజూస్ చైర్మన్ ఉన్నటువంటి రవీంద్రన్ దించడానికి కూడా సర్వం కూడా సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా అతను కానీ దేశం కానీ విడిచిపోతే మాత్రం కంపెనీ తీవ్ర నష్టాలకు వెళ్ళిపోతుంది. ఇన్వెస్టర్లు కూడా భారీగా కూడా నష్టపోతారంటూ కూడా ఈడీ ఇప్పుడు ఏదైతే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వారికి లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం పడుతున్నారు. అతను ఏ ఒక్క విమానాశ్రయంలో కనపడినా లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నించినా వెంటనే కూడా అదుపులోకి తీసుకోమనేసి కూడా వారు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసు ముగిసేంత వరకు కూడా అతన్ని ఎక్కడికి పోవద్దు అనేసి కూడా పర్మిషన్ ఇవ్వద్దంటూ కూడా బైజూస్ కంపెనీకి కానీ అలాగే ఇటు బిఓ కంపెనీకి కానీ లుకౌట్ నోటీసులు అయితే ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే రవీంద్రన్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బైజూస్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది కాబట్టి దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగింది అనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రవీంద్రన్కి లుకౌట్ నోటీసులు జారీ చేయడం అనేది ఒక సంచలనంగా మారిపోయింది. ఇప్పటికే ఇన్వెస్టర్స్ అంతా కూడా చాలా వరకు కూడా ఈడీ కానీ అలాగే ఇతర ఏజెన్సీ సంస్థలు కూడా వారు కొన్ని ఫిర్యాదులు కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇటీవల బెంగళూరులో ఈ బైజూస్ సంబంధించినటువంటి కార్యాలయంలోనే పిల్లల తల్లిదండ్రులు తమ ఫీజులు తిరిగి ఇవ్వలేదనేసి కూడా వారు ఏకంగా ఆఫీస్కి వెళ్ళి దొరికినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్లిపోయారు. ఏకంగా టీవీలు కూడా తీసుకెళ్లిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో మేము కట్టినటువంటి ఫీజులు మాకు ఇచ్చేస్తే మీ వస్తువులు మీరు తీసుకెళ్లొచ్చు అనేది కూడా వారు బాహటంగానే కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో బైజూస్ వ్యవహారం అనేది రోజుకు ఒక కొత్త మలుపు అనేది తిరుగుతూనే ఉంది. కంపల్సరీ కూడా ఏదైతే విదేశాల్లో ఉన్నటువంటి రవీంద్రన్ ని మరి తిరిగి రప్పించడంలో కూడా కీలక పాత్ర వహించాలని కూడా వారు చూస్తున్నారు. ఆయన రెగ్యులర్ గా ఇప్పుడు సింగపూర్ కు వెళ్ళారు కాబట్టి ఆయన ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత కూడా ఉంది నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈడీ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యం పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.